ఈరోజు వాక్య ధ్యానము మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనాన్ని ధ్యానిద్దాం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమెన్. మన పరలోకములో ఉన్న తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మనము కూడా పరిపూర్ణముగా ఉండాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు మనల్ని ప్రతి ఒక్కరి పట్ల ఔదార్యాన్ని చూపమని హెచ్చరిస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా మనము చూచినప్పుడు ఏ విషయాల గురించి చెప్పబడిందో మనము ధ్యానించవచ్చు. అయితే మన ఆధ్యాత్మిక జీవితం పైన రాగద్వేషాలు ఎటువంటి ప్రభావం చూపకుండా జాగ్రత్త పడాలి అని, మనందరిలోనూ రాగద్వేషాలు ఉంటాయని, కొంతమందిని మనం ప్రేమిస్తాం, కొంతమందిని మనము ద్వేషిస్తామని, ప్రతి క్రైస్తవ జీవితానికి రాగద్వేషాలు ప్రభావితం కాకూడదని దేవుడు ఈ యొక్క అధ్యాయాన్ని ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సాహసము గలవారమై ఉందుమని మొదటి యోహాను పత్రికలో రాయబడి ఉన్నది. మనము వెలుగు పిల్లలమై ఉన్నప్పుడు, మనము వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు, మన గత జీవితములో ద్వేషించిన విధానాన్ని తీసివేసుకోవాలి. మరి మనల్ని ద్వేషించిన వారిని మనము ప్రేమించాలి. మనము ఆ విధమైన మాదిరిని, అట్టి వ్యక్తిత్వాన్ని మనము చూపించినప్పుడు మనము ఒక మంచి క్రైస్తవుడిగా, సాక్షిగా ఉంటాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుడే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నీ పట్ల, నా పట్ల ఎట్టి ప్రణాళిక కలిగి ఉన్నాడో పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ధ్యానిస్తేనే తెలుస్తుంది. మంచి జీవితం మనకు దయచేయాలని, మనము క్షమించేవారిగా ఉండాలని, ప్రార్థించేవారిగా ఉండాలని, మరి దేవుని ఆరాధించేవారిగా ఉండాలని, మరి యథార్థతతో ఉండాలని, నీతిగా ఉండాలని ఈ అధ్యాయం అంతా చెప్తుంది. మీరు లోకం పట్ల ఉప్పై ఉన్నారని తెలియపరుస్తుంది. మరి ఎంతో గొప్ప ధన్యకరమైన ఈ యొక్క జీవితపు మాటలను తెలియచేస్తుంది మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రభునామాన్ని మనము ఘనపరిచేవారిగా, ఆయన బిడ్డలుగా ఉండాలని కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీరెంతైనా గొప్పవారు నాయన. అయా, ధన్యత కలిగిన జీవితం మానవుడు జీవించాలని మీరు తెలియచేశారు. అవును ప్రభువా, మన తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కొండ మీద ఉండి చెప్పించిన దేవుడై ఉన్నారు. క్షమించుటకు మీరు సిద్ధమై ఉండండి అంటూ ఉన్నాడు. ప్రార్థించుటకు మీరు మరి పురికొల్పికపడి ఉండాలి అని తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, మేము వెలుగులో జీవించే బిడ్డలుగా, రాగద్వేషాలు లేకోకుండా, అయా మమ్మల్ని ద్వేషించిన వారిని సైతము ప్రేమించే మనస్సును మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.